నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ. డీటెయిల్స్ చూద్దాం. నూర్ మహ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ రాత్రికి కదిరి కోర్టులో నూర్ మహ్మద్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 29 సంస్థల గ్రూపుల్లో నూర్ మహ్మద్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నూర్ మహ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ రాత్రికి కదిరి కోర్టులో నూర్ మహ్మద్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 29 సంస్థల గ్రూపులో నూర్ మహ్మద్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నూర్ మహ్మద్ పై ఉపా యాక్ట్ తో పాటు దేశద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ రాత్రికి కదిరి కోర్టులో నూర్ అహ్మద్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 29 సంస్థల గ్రూపులో నూర్ మహ్మద్ కీలక సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఈ రోజు ఉదయం ధర్మవరం పట్టణంలో ఉగ్రవాద కదలికలు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నూర్ అనే వ్యక్తిని ధర్మవరం డిఎస్పీ కార్యాలయంలో అదుపులోకి తీసుకునే విచారణ చేపట్టారు. అయితే నూర్ మహ్మద్ ధర్మవరం పట్టణంలో హోటల్లో పనిచేసేవాడు. అయితే గత 3 రోజులుగా నూర్ పైన నిఘా పెట్టిన ఏఎన్ఐ అధికారులు అలాగే ఐబీ అధికారులు కూడా ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా అతన్ని అరెస్ట్ చేశారు. దీంతో ధర్మవరం పట్టణంలో ఉగ్ర కదలికల పైన తీవ్ర సంచలనంగా మారింది. అయితే నూర్ మహ్మద్ ఏదైతే పాకిస్తాన్ కు సంబంధించిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో తను యాక్టివ్ గా ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. దాదాపుగా అతను 29 ఆ గ్రూప్స్ లో కూడా యాక్టివ్ గా ఉన్నట్లు, అలాగే ఆ గ్రూప్స్ లో ఉన్న సోషల్ మీడియాలో కావచ్చు, ఆ గ్రూప్స్ లో ఉన్న కొంతమంది పాకిస్తాన్ వాళ్ళతో కూడా చాటింగ్ చేసినాడు, అలాగే కొంతమందితో కాల్స్ మాట్లాడినట్లు కూడా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అయితే ముఖ్యంగా కూడా ముస్లింస్ కు సంబంధించిన యువతని ఉగ్ర సంస్థల వైపు దారి మళ్లించే విధంగా నూర్ మహ్మద్ వ్యవహరిస్తున్నట్లు కూడా ఎన్ఐఏ అధికారులు ఆ విచారణలో తేలినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ఏదైతే జైషే మహమ్మద్ ఆ సంస్థ ఏదైతే గతంలో కూడా 2001 అలాగే 2011 పుల్వామా దాడిపైనను అలాగే పఠాన్కోట్ దాడిపైన కూడా ఈ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసినట్టు. అయితే ఈ ఉగ్రవాద సంస్థలో నూర్ మహ్మద్ సభ్యుడిగా చేరాలని చెప్పేసి గతంలో కూడా పలుమార్లు ఆ సంస్థతో మాట్లాడినట్లు తెలిసింది. అయితే మొత్తంగా తీసుకుంటే ఈ రోజు ఎన్ఐఏ అధికారులు ఐబీ అధికారులు కూడా నూర్ మహ్మద్ ను విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆ నూర్ మహ్మద్ పైన వచ్చేసి దాదాపు ఒక 170/2005 కింద ఏ కేసు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 170/2025 అలాగే US 152, 196, 196(2) సెక్షన్స్ 13, 38, 39 ఆఫ్ యూపీఏ చట్టాల కింద ధర్మవరం పోలీసులు కేసులు పెట్టారు. రేపు నూర్ మహ్మద్ ను కోర్టులో హాజరుపరిచేందుకు ఇప్పటికే అన్ని కూడా అధికారులు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ రవితేజ.
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు దంచుకుడుతున్నాయి. దీంతో గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. అల్పపీడనం ప్రభావం కారణంగా రాబోయే 4 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడనం కారణంగా 3 రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు దంచుకుడుతున్నాయి. దీంతో గుంటూరు, ప్రకాశం, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు రేపు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అదేవిధంగా విశాఖపట్నం జిల్లాలో ఒక పక్క మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రేపు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద 2,98,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తూ ఉంది. ఒక పక్క కృష్ణా నదికి వరద అయితే తగ్గుతూ ఉంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వరద కొంత తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా కూడా అధికారులు చెప్పినటువంటి ఆదేశాలను పాటించాలి. దాంతో పాటు అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో, ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను కూడా ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు కూడా పూర్తిగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలు ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో కొంత డ్రైనేజ్ వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దానికి సంబంధించినటువంటి శాఖల వారీగా సమన్వయం చేసుకొని దాని ముఖ్య మంత్రులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడలో, బొడమేరు లాంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. శశిరేఖ. శ్రీకాకుళంలో స్వతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. లచ్చన్న పోరాటాలు భావితరాలకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఏడాది నుంచి గౌతు లచ్చన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం నాన్నగారికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణగా చెప్పడానికి ఎన్టీ రామారావు గారు 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎవరిని కలవలేదు, కానీ ఇద్దరు వ్యక్తుల్ని కలిశారు. ఒకరు గౌతు లచ్చన్న గారు,
రెండవ వ్యక్తి జూపూడి యజ్ఞ నారాయణ గారు. పాత్రికేయులు అడిగారు, ఏమండి చాలా హేమీలు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, మీరు ఎవరిని కలవకుండా కేవలం వీరిద్దరిని ఇంటికి వచ్చారు, నేను ఉన్నాను ఆ రోజు చింతల బస్తీలో మా ఇల్లు కలిశారని అంటే, తన జీవితాంతం యాంటీ కాంగ్రెస్గా పోటీ చేసి పోరాటం చేసింది గౌతు లచ్చన్న గారే. నేను కూడా నా పార్టీ పెడుతుంది యాంటీ కాంగ్రెస్గా, అందుకని లచ్చన్న గారిని కలిశాను. జూపూడి యజ్ఞనారాయణ గారు నా సహాధ్యాయి, కాలేజీలో నా క్లాస్మేటు, అందుకనే ఆయనకు కూడా కలిశాను. ఆయన కూడా అప్పుడు ప్రతిపక్షమే. ఈనాటికి కూడా నాన్నగారు విగ్రహాలు అక్కడేదో ఒక కమ్యూనిటీ పరంగానే కాదు, అందరూ కలిసే ఆ కార్యక్రమాలు పాల్గొంటున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రత్యేకత ఆయనకు ఉన్నది కాబట్టి. ఆ శ్రీకాకుళంలోనూ కూడా భవిష్యత్తు తరానికి తీసుకొని వెళ్ళాల్సిన అంటే పోరాటాలకు మించి వాళ్ళ రాజకీయంలో నియమ నిబద్ధతలు అది ఎప్పుడూ అవసరం. ఇప్పుడు ఎలాగ ఉన్నాయి రాజకీయాలు మీకు తెలుసు. మొదటి నుంచి తిరుపతిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇస్కాన్ ఆలయంలో ఉత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కృష్ణుడు, రాధాదేవి, గోపికల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు సమన్వయంతో భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. మీరు మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. భారత రాజ్యాంగంలో సమానత్వము, ధర్మం, భక్తి Conservation Raghunath Reddy, Atlantic The World School Conservation 1, Venkata Raghunath. వైసీపీ నాయకుడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విరుచుకుపడ్డారు. రాజకీయం అంటే షేర్లు, లైకులు అంటుకుంటున్నారని, అతనికి రాజకీయం తెలియదని ఆరోపించారు. పులివెందుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. టీడీపీ ఏజెంట్లు వైసీపీకి 683 ఓట్లు వేశారని భైరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అఖిలప్రియ ఘాటుగా స్పందించారు. రియల్ రాజకీయం నుంచి రియల్ రాజకీయంలోకి వచ్చి రాజకీయం నేర్చుకుని మాట్లాడమంటూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హితవు పలికారు. మాటగారి బాగా మాటలు చెప్తాడు, ఆ యాసతో బాగా అట్రాక్ట్ చేసుకోవడం అదే రాజకీయం అని అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. పాపము ఆ రాజకీయం ఆ రియల్ దాంట్లో నుంచి రియల్ దాంట్లో వరల్డ్కి వస్తే ఆ అబ్బాయి కూడా రాజకీయాలు ఏంటో తెలియాలా. ఆ అబ్బాయి ఇప్పుడు సిద్ధార్థ్ మాట్లాడేది కూడా కేవలము ఆ యాసతో మాట్లాడితే యూత్ అంతా అట్రాక్ట్ అవుతారు, నాకు ఫాలోవర్స్, షేర్స్, లైక్స్ ఉంటే చాలని చెప్పి అనుకుంటున్న రాజకీయాలు కావివి. ఇవి నిజంగాంటే ఫీల్డ్ పైన ఉండి చేసే రాజకీయాలు వేరు, రీల్స్ చేసే రాజకీయాలు వేరు. సో సిద్ధార్థ్ రెడ్డికి రాజకీయం తెలీదు, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు పులివెందులలో తెలుగుదేశం పార్టీ వార్డు మెంబర్లకు కూడా పోటీ చేయడానికి వీలు కాదనే దగ్గర నుంచి ఈరోజు డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితికి వచ్చినారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేది కూడా సిద్ధార్థ్ రెడ్డి అర్థం చేసుకోవాలి. రెడ్డి సిద్ధార్థ్ గారు బాగా చెప్తారు, బాగా మంచి మాటగారి, బాగా మాటలు చెప్తాడు, ఆ యాసతో బాగా అట్రాక్ట్. నూర్ అనే వ్యక్తికి ఇస్లామిక్ గ్రూపులతో సంబంధాలు ఉన్నట్టు డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను సభ్యుడిగా ఉన్నాడనే సమాచారంతో నిఘా ఉంచామన్నారు. ప్రస్తుతం నూర్ ఏ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న విషయం విచారణ చేస్తున్నట్టు తెలిపారు. ఉగ్రవాదులతో సంబంధం ఉన్న నూర్ను అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. మేరకు ధర్మవరం టౌన్ లోనికోటకు చెందినటువంటి ఒక వ్యక్తి అతన్ని మీద కొంత వ్యక్తిత్వము, తర్వాత అతని యొక్క పోకడలు అనుమానాస్పదంగా ఉన్నాయనే దానిపైన అతన్ని అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. అతని యొక్క మొబైలు, కొంత బ్యానర్డ్ లిటరేచరు, తర్వాత ఒక 2 సిమ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో అతను కొన్ని పాకిస్తాన్ ప్లేస్డ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్లో మెంబర్గా ఉండడం జరిగింది. అతను ఆ వాట్సాప్ గ్రూప్ ఎవరిది, ఏ ఆలోచనతోటి ఆ వాట్సాప్ గ్రూపులు పెట్టారు, అందులో ఇతను ఎందుకు మెంబర్గా చేరినాడు అన్నటువంటి విషయాన్ని మనం విచారణలో పూర్తి వివరాలు సేకరించవలసి ఉంది. ఆస్పదంగా ఉందన్నటువంటి సమాచారం పైన అతనింటికి పోయి సెర్చ్ చేయడం జరిగింది. మన స్థానిక పోలీసుల సమాచారం మేరకు ధర్మవరం టౌన్ లోనికోటకు చెందినటువంటి ఒక వ్యక్తి అతని మీద కొంత వ్యక్తిత్వము, తర్వాత అతని యొక్క పోకడలు అనుమానాస్పదంగా ఉన్నాయనే దానిపైన అతన్ని అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. అతని యొక్క మొబైలు,
కొంత బ్యాన్డ్ లిటరేచరు, తర్వాత ఒక 2 సిమ్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో అతను కొన్ని పాకిస్తాన్ ప్లేస్డ్ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్లో మెంబర్గా ఉండడం జరిగింది. అతను ఆ వాట్సాప్ గ్రూప్ ఎవరిది, ఏ ఆలోచనతోటి ఆ వాట్సాప్ గ్రూపులు పెట్టారు, అందులో ఇతను ఎందుకు మెంబర్గా చేరినాడు అన్నటువంటి విషయాన్ని మనం విచారణలో పూర్తి వివరాలు సేకరించవలసి ఉంది. ఆస్పదంగా ఉందన్నటువంటి సమాచారం పైన అతనింటికి పోయి సెర్చ్ చేయడం జరిగింది. కర్నూలులో ఉన్న మహిళా సబ్ జైలును ఆలగడ్డ ఎమ్మెల్యే సందర్శించారు. జైల్లో ఉన్న ఖైదీలకు ఆర్వో వాటర్ ప్లాంట్, 2 టీవీలను భూమా శోభ నాగిరెడ్డి ట్రస్టు ద్వారా అందించారు. గత వైసీపీ పాలనలో తనపై తప్పుడు కేసులు పెట్టి ఇదే జైలుకు పంపారని అన్నారు. అప్పుడు మహిళా ఖైదీలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అందుకోసం ఆర్వో మినరల్ వాటర్ మిషన్ డొనేట్ చేయడం జరిగిందని అఖిల ప్రియ తెలిపారు. ఇక్కడికి రావడము వచ్చి ఎందుకు నేను డొనేట్ చేశానని చాలా మందికి మీడియా మిత్రులకి అందరికి తెలిసే ఉంటుంది. గత ప్రభుత్వంలో నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇదే సబ్ జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ రోజు ఇది తప్పుడు కేసు అని మా తరపున లాయర్లు కావచ్చు, మేము కావచ్చు, ఎంతమందితో ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినిపించుకోకుండా మా మీద ఒత్తిడి పెట్టి ఒక తప్పుడు కేసుని సృష్టించి వెనకల వైసీపీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కలిపి మరి ఆ తప్పుడు కేసుని పెట్టడమే కాకుండా నాకు సంవత్సరం, అప్పుడు బాబుకి సంవత్సరము, ఒక తల్లినన్ని కూడా చూడకుండా నన్ను నా భర్తని ఇద్దరిని జైల్లో పెట్టడము నిజంగాంటే ఆ సంఘటన నేను ఇంకా కూడా మర్చిపోలేదు. ఎందుకంటే కేసు పెట్టి జైల్లో ఉండడం ఒక ఎత్తు అయితే, కొడుకుకి దూరంగా బాబుకి దూరంగా లోపల ప్రతి క్షణము బాబు గురించి ఆలోచిస్తూ నా కొడుకు గురించి ఎట్లా ఆలోచించినానో ఆ టైంలో కార్యకర్తలు కూడా నేను లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారేమో, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారేమో, ఆ టైంలో యువగలం జరుగుతుంది, అది ఏ విధంగా చేస్తున్నారో ఇవన్నీ కూడా ఈరోజు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి గుర్తు వస్తుంటే నిజంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అందులో నుంచి బయటికి వచ్చి అది పట్టుదలగా తీసుకొని ఏ విధంగా కార్యకర్తలు మేము కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి ఈరోజు గట్టిగా మేము పోరాటం చేసినాం కాబట్టే మళ్ళీ గెలిచి ఈ స్థాయికి రావడం జరిగింది. మరి ఈరోజు నేను ఎందుకు ఇక్కడికి రావడము, కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు ఆర్టీసీ చైర్మన్ పూలా నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీలో విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. ట్రాక్టర్కు వైకుంఠం జెండాలు ఒక్కటే కట్టారని వీరభద్రగౌడ్ వర్గం ఆరోపణ చేసింది. దీంతో వీరభద్రగౌడ్ ట్రాక్టర్ నుంచి దిగి వెళ్లిపోయారు. ఇరు వర్గాల విభేదాల మధ్య అన్నదాత సుఖీభవ కార్యక్రమం సాగిన వైనం చోటు చేసుకుంది. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించి నిర్వాసితులని కలవనున్నామని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. అనంతరం తమ డిమాండ్లను పత్రిక ముఖంగా తెలియజేస్తామని అన్నారు. ఆయనతో పాటు సిపిఎం రాజ్యసభ ఫ్లోర్ లీడర్ జాన్ బ్రీటస్ వేర్వేరు మార్గాల్లో 2 రోజులు పర్యటించనున్నామని తెలిపారు. CPIM National Committee and Comrade John Britas, who is the leader of the CPIM in Rajya Sabha. Both of us are visiting Polavaram project and project-related areas to find out what is the progress of the implementation of the project and what are the problems faced by the people when this project is being implemented. So, Dr. John Britas will be taking a particular route and I will be taking another route. After having met people, जो लोगों को लीड करने के बाद हम प्रेस को ब्रीफ करेगा हमारा रेस्पॉन्स. थैंक यू. As has been explained. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి పోలవరం అట్లాగే నిర్వాసిత ప్రాంతాలు పర్యటించడానికి ఆయన ఈ రోజు రేపు ఇక్కడ తిరగబోతున్నారు. మనందరూ తెలుసు పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకి సంబంధించి
నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితుల సమస్యల పరిష్కారం కాలేదు. 2005లో ప్రారంభమైన ప్రాజెక్టు ఈ రోజు 2026కు వచ్చింది. నిర్వాసితుల కాలనీలు జీవోత్సవాలుగా అక్కడ ఉండే పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు ఏవి పరిష్కారం చేయట్లేదు. గత ఎన్నికల సందర్భంగా అంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎన్నికలప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నారు. అయిన తర్వాత పట్టించుకునే నాదులే లేదు. వాళ్ళ కాలనీలు చూస్తే కనీసం మంచినీళ్ళు కానీ మరుగుదొడ్లు కానీ లేదు, వాళ్ళు కట్టిన ఇల్లు కూడా నాసిరకమైన ఇల్లు. ఇవన్నిటికి సంబంధించి ఇది ఒక జాతీయ ప్రాజెక్టు కాబట్టి జాతీయ కార్యదర్శిగా వచ్చి విజిట్ చేయమని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ కోరింది. అందులో భాగంగానే బేబీ గారు ఈ రోజు రేపు సిపిఎం పార్టీ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరమ్మ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఈరోజు మాజీ శాలివాహన సంఘ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర సతీ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నాగేంద్ర దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. భవ